హాయ్ అండి అందరికీ. తక్కువ స్పైసీతో మంచి టేస్టీ దమ్ బిర్యానీ చేసుకుందాం వచ్చేయండి. ఇక్కడ చూపించిన విధంగా ఒక పాత్రను తీసుకొని అందులో బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక సన్నగా తురిమిన ఆనియన్స్ని ఆయిల్లో వేసి లో ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత నీట్గా కడుక్కున్న చికెన్ని తీసుకొని అందులో చిటికెడు పసుపు, తగినంత కారం, సాల్టు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. తరువాత ముందుగా వేగించుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి అందులో పిండుకోవాలి. తరువాత ఇక్కడ చూపిన విధంగా చికెన్ పీసెస్కు మసాలా బాగా పట్టేటట్టు మ్యారినేషన్ చేసి దానిపైన సాజీరా, మిరియాలు, బిర్యానీ మసాలా వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక పక్క స్టవ్ వెలిగించి దానిపై పాత్ర పెట్టి అందులో వాటర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత సాల్టు, సాజీరా, మరాఠీ మొగ్గ, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి వాటర్ బాగా మరిగించుకోవాలి. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని మరిగే నీటిలో వేసుకోవాలి. తరువాత ఫ్లేవర్ కోసం నిమ్మకాయ చెక్కను వేసి దాంట్లో బిర్యానీ మసాలా వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దోరపొదునుగా ఉడికించుకోవాలి. తరువాత పక్కన ఒక పాత్రలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని అందులో వేసి కొంతసేపు ఉడికించుకోవాలి. మ్యారినేట్ చేస్తున్న చికెన్ ఉడుకుతుండగా మరోపక్క ఉడుకుతున్న బాస్మతి రైస్ని ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక లేయరు వేసుకొని దానిపై వేగించిన ఆనియన్స్ని వేసి మళ్ళీ కొంచెం ఉడికిన బాస్మతి రైస్ని ఇంకో లేయర్గా వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న బాస్మతి బియ్యం వాటర్ని ఉంచుకొని ఆ లేయర్పై 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ముందుగా వేగించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీరని, ఆరెంజ్ ఫ్లేవర్ ఫుడ్ కలర్ని పైన వేసుకొని మూత పెట్టుకోవాలి. బయటికి ఆవిరి పోకుండా మూతపై బరువు పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చూడండి. ఇక్కడ పొగలు పొగలుగా వేడివేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా బిర్యానీ ఉండేటప్పుడే మసాలాలు అన్నీ బిర్యానీకి పట్టేటట్టు కలుపుకోవాలి. వేడివేడి బిర్యానీలో నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ ముక్కలు నంచుకొని ఒక థమ్స్అప్ తాగితే ఎంత సూపర్గా ఉంటుందో. సర్లే కానీ పొడి పొడిగా స్పైసీగా టేస్టీగా సూపర్గా వచ్చిందండి. ఫస్ట్ టైం అండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే మరి ఉంటా. బాయ్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దమ్ బిర్యానీ. ఓకే బాయ్ బాయ్.